ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ప్రియులారా, దేవుడు పక్షపాతము లేనటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. తర్వాత ఆయన సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు. ఆయనను ఎందుకు ఇలా చేసావని అడగటానికి ఎవరికి కూడా అధికారం లేదు. ఎందుకంటే దేవుడు సార్వభౌమ అధికారం కలిగినవాడు. సరే ప్రియులారా, దేవుడు ఇక్కడ 4వ అధ్యాయంలో ఒక పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ చూసారా, ఒక సమరయ స్త్రీ గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. దేవుడు ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటల్లో, ఆ స్త్రీతో మాట్లాడినటువంటి ఆ సందర్భంలో, ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఒక మాట ఈరోజు మనము ధ్యానం చేస్తున్నాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. చూసారా ప్రియులారా, ఆరాధన అంటే దేవునిని స్తుతించుట, తర్వాత దేవునిని పొగడుట, దేవుని యొక్క గుణగణాలు, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, వాటిని బట్టి ప్రభువును మనము స్తుతిస్తాం, ప్రభువును మనము ఆరాధిస్తాం. అలాగే ప్రియులారా, ఈ ఆరాధన అనేది దేవునికి చాలా ఇష్టమైనటువంటిది. అందుకనే ఆదికాండములో నోవాహు ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత పవిత్రమైనటువంటి పక్షులను దేవునికి బలర్పించినప్పుడు ఆ విధమైనటువంటి ఆ పొగ దేవుడు ఎంతో సువాసనమైనటువంటి ఆ పొగగా దేవుడు ఆగ్రహిస్తూ వచ్చాడని రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవునికి మనము ఏదైతే సమర్పించుకుంటామో, దేవునికైతే ఏదైతే అప్పగించుకుంటామో అది ఆయన అంగీకరించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, అనేక సార్లు దేవునికి మనము ఇవ్వటానికి ఏమాత్రం ఇష్టపడం. అయితే ఆయన చేసినటువంటి మేలులు, ఉపకారములు ఎవరైతే ఆలోచిస్తారో, తలపోసుకుంటారో, దానిని బట్టి దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములను బట్టి ప్రభువుని ఆరాధిస్తారు, ప్రభువుని ఘనపరుస్తారు. సరే ప్రియులారా, ఇక్కడ ఆరాధన గురించి ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? యేసు ప్రభువారు అంటే సమరయ స్త్రీ, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత తృణీకరించబడినటువంటి స్త్రీ ఈమె. చూసారా, ఆమెకు ఏమాత్రము కూడా నా అనేటువంటి వారు లేరు. తర్వాత ఆమె జీవితం అంతా కూడా పాపముతో నిండిపోయి ఉన్నది. తర్వాత ఆమె ఏ విధమైనటువంటి దేవుడంటే భయం లేనటువంటి పరిస్థితిలో ఆమె ఉంటూ ఉంది. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక ఆ స్త్రీకి దేవుడు ఆరాధన గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూసారా, దేవుని దృష్టిలో ఎంతో శ్రేష్టమైనటువంటి ఆరాధన అనే దాని గురించి దేవుడు ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏమాత్రము కూడా పక్షపాతం లేనివాడు. ఆయన ఎవరికి ప్రత్యక్షము కావాలనుకుంటాడో వారికి ప్రత్యక్షమవుతాడు. కాబట్టి ఇక్కడ దేవునిని ఆరాధించటం, దేవునిని స్తుతించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సరే, దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఎలా ఉన్నాడు అనేది మనము ఆలోచిస్తే
24వ వచనంలో, యోహాను సువార్త మరి 4వ అధ్యాయం 24వ వచనంలో, దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ. ప్రియులారా, మనము పూజించేటువంటి దేవుడు ఆత్మదేవుడు, అనగా ఆయన ఎవరికి కనిపించేవాడు కాదు. చూసారా, ఆయన మరి ఆత్మదేవుడు, ఆత్మదేవుడు. ప్రియులారా, ఈ ఆత్మదేవుడైనటువంటి మరి ఆయనను మనము దేవునిని ఆరాధించాలా, దేవునిని స్తుతించాలా, దేవునిని స్తుతించాలి. కాబట్టి ఆత్మదేవుడు ఈయన, ఆత్మదేవుడు మన జీవితాలలో కూడా మరి కార్యము చేయగలిగినటువంటి దేవుడు. ఆదరణకర్త, వేరొక ఆదరణకర్తను నేను మీ మధ్యకు పంపిస్తాను అని చెప్పారు. మరి ఆయన సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపించును అని దేవుని యొక్క వాక్యము మరి పిలువబడుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు ఆత్మ, ఆయన మనలను సర్వసత్యంలోనికి నడిపించేవాడు. పరిశుద్ధత వైపుకు, పవిత్రత వైపుకు ఆయన మనల్ని నడిపించేటువంటి వాడు, ఆయన మనలను నడిపించేటువంటి వాడు. కాబట్టి ప్రియులారా, ఆయన ఆత్మదేవుడు కాబట్టి ఆయనను మనము ఆరాధించాల, ఆయనను మనము స్తుతించాల, ఘనపరచాల. సరే ప్రియులారా, దేవుడు ఆత్మ అని చెప్పాం కదా, ఆయనను ఆరాధించువారు కూడా ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ప్రియులారా, మన ఆత్మ ద్వారా దేవునిని ఆరాధించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మా ప్రియమైన సహోదరుడా, సహోదరి, మరి దేవుడంటే ఎవరో నీకు తెలుసు. ఆయనను ఎప్పుడైనా ఆరాధించావా? దేవుడంటే ఎవరో నీకు తెలుసు. మరి ఆయనను స్తుతించావా, ఘనపరిచావా? ప్రియులారా, మనము దేవునిని ఆరాధించటం అంటే ఆయనకి ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. సరే, ఇక్కడ మరి ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఆరాధించాలా. కాబట్టి ఆత్మతో ఆరాధించాలా, మరి ఆత్మతో ఆరాధించాలా, తర్వాత సత్యముతో ఆరాధించాలి. ఏ ఆత్మతో? ఎవరి ఆత్మతో? ప్రియులారా, మనుష్య ఆత్మతో, మన ఆత్మతోనే తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆత్మకు మనము ఆరాధిస్తూ ఉన్నాం. కాబట్టి రెండవదిగా ఆత్మతో ఆరాధించాలా, రెండవది సత్యముతో ఆరాధించాలా. పరలోకమందున్నటువంటి దేవుడు మన పక్షంగా ఏ కార్యములైతే చేస్తూ ఉన్నాడో, మరి ఏ విధముగా మనకు గొప్ప కార్యములు చేస్తూ వచ్చాడో, కాబట్టి వాటన్నిటిని తలపోచుకుంటూ, వాటన్నిటిని మనము నెమరవేసుకుంటూ ఆరాధించేటువంటి ఆరాధనే మరి ప్రియులారా ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన, మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. ప్రియులారా, మరి మనము దేవునిని ఆ విధంగా సత్యముతో ఆరాధించాలి. మన పక్షంగా నిజంగా ఏ కార్యం చేస్తూ వచ్చాడో, ఏ అద్భుతమైన కార్యం చేస్తూ వచ్చాడో దానిని బట్టి ప్రభువుని ఆరాధించాల. ఒకటి ఆత్మతో ఆరాధించాలా, రెండవది సత్యముతో ఆరాధించాల. కాబట్టి ఎవరైతే అలా ఆత్మతో నిజంగా దేవుడు ఏ కార్యమైతే గొప్ప కార్యములు చేస్తూ వచ్చాడో వాటన్నిటిని బట్టి మనము దేవునిని స్తుతించినట్లయితే, ఆరాధించినట్లయితే ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఆ విధంగా నన్ను దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నమ్మకమైన మా దేవా, మీకు వందనములు, స్తోత్రాలు నాయన. మరి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని చెప్పారు. కాబట్టి దేవా, ఆత్మదేవుడు నీవు నాయన. మరి మాలో మీరు కార్యము చేసిన దేవుడు, గొప్ప కార్యములు చేసిన దేవుడు, రక్షణ అనుగ్రహించిన దేవుడు యేసయ్యా జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి ఆత్మతో సత్యముతో తెలిసి మేము ఆరాధించడానికి మాకు సహాయం చేయండి. అనాలోచనగా మేము ఎప్పుడు ఆరాధించకుండా నాయన, మరి ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మాకు సహాయం చేయండి దేవా. కనికరించము నాయన. మరి ప్రార్థనాంశాలు నాయన, మరి పావని సోదరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డ స్టడీస్లో మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. తన తండ్రి గారు నాయన మరి జాబ్ ఎంతో ప్రాముఖ్యమని నాయన తను తెలియచేస్తుంది. యేసయ్యా, మరి ఒక మంచి జాబ్ అనుగ్రహించండి.
అద్భుతమైనటువంటి మీ కార్యమును జరిగించండి. ఆశ్చర్యమైనటువంటి మీ కార్యమును జరిగించండి. దేవా సహాయం చేయండి. అలాగే తండ్రి మరి తన తమ్ముడు ప్రభు అక్షయ్ నాయన తన స్టడీస్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్న తన బాబాయ్ గారు తనకు కూడా రక్షణ కలుగొచ్చేయండి. మారు మనసు పాప క్షమాపణ కలుగొచ్చేయండి. అలాగే ప్రభు మరి షారా నాయన సోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నాయన మీరే నాయన తీసివేయండి. దేవా సహాయం చేయండి. సమాధానం సంతోషం అనుగ్రహించండి. తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి. వ్యాపారంలో అభివృద్ధి పొందించండి. అలాగే ప్రభు మంచి భవిష్యత్తు ఇవ్వండి నాయన. అలాగే సైమన్ పీటర్ సహోదరుడు ప్రభు అయా మరి తను పని చేసుకుంటూ ఉండగా దేవా కావలసిన మీ కృపనివ్వండి. అలాగే బ్యాక్ పెయిన్ వస్తుందని నాయన మీ దాసుడు చెప్తూ ఉన్నాడు ప్రభా. అయా సంపూర్ణంగా మీరే మీ గాయపడిన హస్తంతో తాకి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే శాంసన్ నాయన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్న సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి నాయన. బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేయండి. అంతేకాదు ప్రభా అయా నాయన మరి తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా సహాయం చేయండి, దయ చూపించండి. అలాగే ప్రభా నాయన మరి మంజుల నాయన సోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మరి జనవరి 5వ తారీఖు వివాహం ఉంది నాయన, మీకు మహిమార్థంగా జరిగించబడినట్లుగా సహాయం చేయండి. అయా గవర్నమెంట్ జాబ్ కూడా అవసరం నాయన, మరి జాబ్ అనుగ్రహించండి. అలాగే శాంతకుమారి సోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన, మరి తన కుమారుడు పాల్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా యేసయ్యా మీరే సహాయం చేయండి. దేవాకృప చూపించండి, దయ చూపించండి. వందనములు చెల్లిస్తున్నా. అలాగే ప్రభు మరి శాంతకుమారి పాల్ సహోదరుడు నాయన మారు మనసు కలుగచ్చేయండి. శాంతి నాయన మరి తను కూడా ఫిట్స్తో బాధపడుతుంది, పక్షవాతం నాయన. అయ్యా మీరే గాయపడి తాకి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పగలంతా మీరు కాపాడారు నాయన, మీకు స్తోత్రాలు నాయన. మరి తండ్రి జ్ఞాపకం చేసుకోండి. రాత్రి అంతా కాపాడారు, పగలంతా మీరే కాపాడండి ప్రభా. సహాయం చేయండి, మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి. వందనములు స్తోత్రాలు చెల్లిస్తే యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.